హాయ్ ఫ్రెండ్స్, మంచి మసాలా ఫ్లేవర్తో ములక్కాడ పచ్చి రొయ్యల కర్రీని ట్రై చేయండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉందంతే. నేనైతే కేజీ రొయ్యలు తీసుకున్నాను. నేనైతే రొయ్యల్ని బాగా క్లీన్ చేసుకొని స్టవ్ మీద పెట్టి వేస్ట్ వాటర్ తీసేసుకుంటానండి. అలా తీయకపోతే కర్రీ ఎందుకో నాకు నీసువాసనలాగా అనిపిస్తుంది. తర్వాత ఇందులో ఉల్లిపాయలు తీసుకుని నిలువుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. మనకి మెయిన్గా ఇందులో కావాల్సిన మసాలాలండి: ధనియాలు, చెక్క, లవంగాలు, యాలుక్కాయలు ఒక 2, జాపత్రి ఒక చిన్నది, అలాగే ఒక 6-7 మిరియాలు. మెయిన్గా చెప్పొచ్చేది ఏంటంటే బ్లాక్ స్టోన్ ఫ్లవర్ అండి. ఇది అయితే కర్రీకి స్పెషల్ అట్రాక్షన్ అంతే. తర్వాత ఇందులో ఒక స్టార్ పువ్వు. ఇలా మొత్తాన్ని తీసేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. నేను ఈ పౌడర్ మొత్తాన్ని ఈ కూరలోకే వాడానండి. ఒక 3-4 సార్లు కింద దీన్ని వాడుకుంటాను. తర్వాత ఆయిల్ తీసుకొని దీంట్లో పచ్చి రొయ్యలు వేసి ఒక 3-4 నిమిషాలు ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఆ రొయ్యలని పక్కకు తీసేసుకొని అదే ఆయిల్లో ఉల్లిపాయలు కూడా వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 టమాటాలను కూడా తీసుకొని వాటిల్లో వేసుకొని ఉప్పు, పసుపు వేసి దాన్ని కూడా బాగా మగ్గనిచ్చి తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నాను. మళ్ళీ సేమ్ ఆయిల్లోనే ఒక 1/2 స్పూన్ షాజీరా వేసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు, కట్ చేసుకున్న ములక్కాడలు కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా మగ్గించుకున్నానండి. ఇలా మగ్గిన తర్వాత ఉల్లిపాయ అలాగే టమాటా మిక్సీ పట్టి పెట్టుకున్నాను కదా, ఆ పేస్ట్ని అయితే దీంట్లో వేసేసుకున్నాను. ఆయిల్ బయటకు వచ్చే వరకు కొంచెం సేపు మగ్గించుకున్నానండి. తర్వాత దీంట్లోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కారాన్ని వేసుకొని ఇంకొంచెం సేపు ములక్కాళ్ళకు పట్టేదాకా కొంచెం సేపు అలా కలుపుకున్న తర్వాత నేను ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న పచ్చి రొయ్యలను వేసేసుకొని కొంచెం సేపు మగ్గించుకున్నాను. కారం అంతా రొయ్యలకు పట్టేలాగా కొంచెం సేపు మగ్గించుకొని తర్వాత దీన్ని ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న మసాలాను కూడా దీంట్లో వేసేసుకున్నాను. చూసారండి, నేనైతే ఎక్కువేం వేయట్లేదు, ఒక 1/2 స్పూన్ మాత్రమే వేశాను. ఈ మసాలా ఫ్లేవర్ దీనికి సరిపోతుంది. మిగిలింది ఉంటే తర్వాత ఒక 2-3 సార్లు కింద వేరే కూరల్లో కూడా వాడుకోవచ్చండి. ఈ మసాలా ఫ్లేవర్ మాత్రం చాలా బాగుందండి కర్రీకి. ఒక్కసారి ట్రై చేయండి, మీరైతే టేస్ట్ అయితే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు. తర్వాత దీంట్లోకి మసాలా ఫ్లేవర్ మొత్తం రొయ్యలకి బాగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ వేసేసుకున్నాను. వాటర్ అంతా బాగా ఎగిరే వరకు ఎగరబెట్టుకున్నానండి. చూసారా, చాలా బాగుందండి టేస్ట్ మాత్రం. కర్రీ మొత్తం పూర్తిగా రెడీ అయిపోయిందండి. ఒకసారి ఇలా పూర్తిగా కలిపేసుకొని ఉప్పుని అలాగే మీకు కారాన్ని కూడా ఒక్కసారి చూసేసుకోండి. ఏమైనా తగ్గితే ముందుగా అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.